దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 13:11 బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. దయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఆవిడ నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవునిని మహిమపరచెను. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేస్తున్న దినాలలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసయ్య ఆయన ఎదురుగా ఒక స్త్రీ ఉన్నది. ఆవిడ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఇలాగే నడిచింది. ఎందుకు అలా ఉంది? దెయ్యం పట్టింది. ఇప్పుడు నడుము బలహీనమైపోయింది. దెయ్యం పట్టగానే ఆవిడ జరిగింది ఏంటంటే నడుము వంగిపోయింది. నడుము అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అనుకుంటారు. నడుము అనగా మనస్సు వంగిపోయింది. మనసు అనగా ఆలోచన వంగిపోయింది. ఎప్పుడైతే ఆవిడ నడుము వంగిందో ఏం జరిగింది? ఎలా వంగిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూస్తుంది ఆవిడ? మాట్లాడండి. భూమిని చూస్తుంది. చెవులు ఎటువైపు ఉన్నాయి? భూమి వైపు ఉన్నాయి. కళ్ళు ఎట్టున్నాయి? భూమి వైపు ఉన్నాయి. నోరెట్టుంది? భూమి వైపు ఉంది. తల ఎట్టుంది? భూమి వైపు ఉంది. ముక్కు ఎట్టుంది? భూమి వైపు ఉంది. ఇప్పుడు అర్థమైంది. దెయ్యము పట్టింది, నడుము వంగిపోయింది. కళ్ళు భూ సంబంధమైన వాటిని చూస్తున్నాయి. చెవులు భూ సంబంధమైన వాటిని వింటున్నాయి. నోరు భూ సంబంధం వాటిని తింటుంది. నోరు భూ సంబంధం వాటిని మాట్లాడుతుంది. ముక్కు భూ సంబంధం వాటిని వాసన చూస్తుంది. తల భూ సంబంధం వాటి గురించి ఆలోచిస్తుంది. ఎందుకు ఇలా అయిపోయింది? ఆవిడ ఏం పట్టింది? అది దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే భూ సంబంధం వాటి గురించి ఆలోచిస్తారు, వీటిని వింటారు, భూ సంబంధం వాటినే తింటారు, భూసమాన వాటి గురించి మాట్లాడతారు, భూసమాన వాటినే వాసన చూస్తారు. ఇలా బలహీనత ఇది. ఆమె ఇంతే ఉంది. తల ఎత్తుకుని నిలబడలేదు. తల ఎత్తి ఆకాశాన్ని చూడలేని బలహీనత, పరలోకాన్ని చూడలేని బలహీనత, పరలోకం గురించి మాట్లాడలేని బలహీనత, పరలోకం నుంచి వచ్చేటువంటి ఆ మాటలు వినలేని బలహీనత. అంటే ఎంత వాక్యం చెప్పినా వాక్యం ఎక్కదో. పరసంబంధమైన వాటిని గురించి మాట్లాడలేరు, పరసంబంధ వాటిని తినలేరు. అది బలహీనత. పరసంబంధమైన వాటిని గురించి ఆలోచించలేరు. ఇది బలహీనత. అప్పుడు యేసయ్య వచ్చి ఆవిడ స్వస్థపరచగానే ఒక్కసారి లేచిన నిలబడి ఇప్పుడు పైన చూస్తుంది. పంది తన జీవితంలో ఎప్పుడైనా ఆకాశాన్ని చూసిద్దా? చూడదు. ఎప్పుడు క్రిందే చూసిద్ది. అది ఒకసారి చూసిద్ది. ఎప్పుడు తెలుసా? ఎప్పుడంటే దాన్ని పట్టుకొని 4 కాళ్ళు కట్టి 4 కాళ్ళ మధ్యలో ఉండే ఒక కర్ర దూర్చి ముందు ఒకటి వెనకొకటి భుజమే పెట్టుకుని పోతూ ఉంటారు. దాన్ని చంపి కోసుకుని తినడానికి. అప్పుడు చూసిద్దంట ఆకాశం వైపు. తన జీవిత కాలంలో ఎప్పుడు పైన చూడదు, కిందే చూసిద్ది. సాతాను పట్టిన వ్యక్తి భూసమన వాటిని చూస్తారు. అందుకని పందిని దేవుడు దేంతో పోల్చాడు? సాతానుతో పోల్చాడు. భూ సంబంధం వాటిని నువ్వు వింటున్నావేమో, భూ సంబంధం వాటి గురించి మాట్లాడుతున్నావు ఎక్కువగా, భూసంబంధం వాటి గురించి ఎక్కువగా వింటున్నావేమో, భూసంబంధం వాటిని చూస్తున్నావేమో. సీరియల్ చూస్తున్నావు, సినిమాలు చూస్తున్నావు అంటే అవి భూ సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన వార్తలు నువ్వు వింటున్నావంటే అవి భూ సంబంధమైనవి. మన భూ సంబంధం కాదు కదా, మన పరసంబంధం కదా. బాప్తిసం తీసుకున్నాం కదా. అందుకని అంటాడు కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో చూడేమంటాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి.
అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉండకూడదు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి అయితే పైనున్న వాటిని వెతకాలి. తల కిందకు ఉండకూడదు, పైకే ఉండాలి. పైన తండ్రి కుడిపార్శ్వమున యేసయ్య కూర్చొని ఉన్నాడంట. ఎందుకు? పైకి ఎవరు చూస్తారో వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి. నువ్వు కింద చూస్తూ నన్ను విజ్ఞాపన ప్రార్థన చేయ ప్రభు నా కోసం అంటే చేయడు. పరలోకములు ఆయన పైన ఉన్నాడు, కింద కాదు ఉంది. పైకి చూస్తే తండ్రి సింహాసనం మీద కుడివైపున కూర్చున్న యేసయ్య కనపడతాడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్టు. కిందకు చూస్తే ఆయన కనపడడు. కింద ఎవరు ఉంటారు తెలుసా? పాతాళంలో సైతాన్ శక్తులు ఉంటాయి. కిందకు చూస్తే సైతాన్లు కనపడతాయి. భూసమ్మను వాటిని చూడగాక వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు అలాంటి బట్టలు నేను వేసుకోవాలి. వాళ్ళు ఎలా సిద్ధాంతాలు పాటిస్తున్నారు అవి పాటించాలి అని. మనుషులు ఎందుకు చూస్తున్నావు? రాజకీయ నాయకులను ఎందుకు చూస్తున్నావు? సినిమా యాక్ట్రెస్ని ఎందుకు చూస్తున్నావు? ఈ భూ సంబంధమైనవి. మన భూ సంబంధం కాదు కదా, పర సంబంధం కదా. పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా, వెళ్ళవలసింది అక్కడికి కదా. ఆ ముందు గేటు దగ్గరికి వెళ్ళాలి. ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి గేటు తాగిరండి అన్నాను అనుకో, వాళ్ళు ముందు చూసుకుంటూ వెళ్తారా, వెనక చూసుకుంటూ వెళ్తారా, కింద చూసుకుంటూ వెళ్తారా? కింద చూసుకుంటూ వెళితే ఎదురేది ఉందనుకో, వాడు ఎదురు సమ్మని పొడుచుకొని కింద పడతాడు. వెనక చూసుకుంటూ వెళితే సమ్మని పొడుచుకుంటాడు, అక్కడికి వెళ్ళలేడు. అది చూసుకుంటూ వెళ్ళాలి. మన పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వాళ్ళం కనుక పరలోక రాజ్యాన్ని చూడాలి. భూసంబంధమైన వాటిని చూడకూడదు, భూసంబంధమైన వాటిని వినకూడదు. భూ సంబంధమైన వార్తలు ఉంటాయి, అవి వినకూడదు. అవి ఎలా ఉంటాయి తెలుసా? జలప్రళయం అయిపోయిన తర్వాత ద్రాక్ష తోట వేసాడట ఎవరైనా? నోవహు. పంట బాగా పండిందంట. కొత్తగా పడిన ద్రాక్షాలు కోసుకొని ఆయన రసం చేసుకొని ఫుల్లుగా తాగేసాడంట. ద్రాక్ష రసం తాగగానే మొత్తం వచ్చేసింది. నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు తన ఒంటి మీద ఉన్న బట్టలు తొలిగిపోయాయి. ఒంటి మీద బట్టలు లేవు. ముగ్గురు కొడుకులు ఆయనకి. పెద్ద కుమారుడు షేము, రెండవ కుమారుడు హాము, మూడవ కుమారుడు యాపేతు. ఈ రెండో వాడు ఉన్నాడే హాము. హాము లోపలికి వెళ్ళాడు, తండ్రిని చూశాడు, బట్టలు లేకుండా ఉన్నాడు. తండ్రి దిశమ్మలను చూడకూడదు, తప్పది. తండ్రి దిశమ్మలను చూశాడు. చూసినోడు వెంటనే ఉన్న దుప్పటి కప్పాడా? కప్పల. బయటకు వచ్చి తమ్ముడికి అన్నకి చెప్పి పక్కపక్క నవ్వుతూ ఎగతాళి చేసి మాట్లాడుతున్నాడు తండ్రి గురించి. అపహాస్యం చేశాడు. కనపడకుండా కప్పలేదు, కప్పకుండా తండ్రి బలహీనతను చూశాడు. వచ్చి అక్కడ ఉదయం ఉంది, ఇంకోటి మరదలు కూడా ఉంది, ఈయన భార్య ఉంది, తల్లి ఉంది. అక్కడున్న వాళ్ళందరితో చెప్తున్నాడు. అప్పుడు వెంటనే షేము హాము ఏం చేశారు తెలుసా? ఒక దుప్పటి తీసుకొని షేము హాము, పెద్దోడు మూడోవాడు ఇట్లా తీసుకుని వెళ్ళారు. వెనక్కి వెళ్ళి దుప్పటాల పైన. తండ్రి లేచిన తర్వాత తండ్రికి ఈ విషయం తెలిసింది. అప్పుడు షేమును ఆశీర్వదించాడు. పెద్దోడు షేము. షేము సంతానం ఇశ్రాయేలులు, యోధులు. యాపేదు సంతానమును ఆశీర్వదించాడు. యాపేదు సంతానమే రష్యా వాడు, జపాన్ వాడు. చాలా గొప్ప టెక్నాలజీ వాళ్ళది, వాడు మామూలుడు కాదు. హామున్నాడే తండ్రి యొక్క చిన్న బలహీనతను చూసి అక్కడున్న వాళ్ళందరికీ చెప్పిన ఎగతాళి హేళన చేసి నవ్వుకున్నాడే. అప్పుడు తండ్రి ఏమన్నాడు తెలుసా? హాము, నీ తండ్రి బలహీనతను చూసి నువ్వు దాన్ని కప్పలేదు, నవ్వావు కాబట్టి, ఎగతాళి హేళన చేసావు కాబట్టి నీ సంతానము షేము సంతానానికి, యాపేదు సంతానానికి దాసాను దాసులు అవుతారు అన్నాడంతే. ఈ రోజు కూడా వాళ్ళు శాపంలో ఉన్నారు తెలుసా? హాము సంతానం ఎవరో తెలుసా? దక్షిణాఫ్రికా వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తినటానికి దొరక్క పొలంలో మట్టి తీసి పొడుం చేసి జల్లెడ పోసుకొని ఆ మట్టిని నీళ్ళలో కలిపితే మెత్తగా ఉండిద్ది కదా, వాటిని బిస్కెట్లు లాగా చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని మట్టి బిస్కెట్లు తింటారు తెలుసా? ఇప్పటికి కూడా తినటానికి దొరకదు, పంటలు పండవు సరిగా. ప్రపంచంలో శపించబడిన జనాంగం అది హాము సంతానం. అడవుల్లో పచ్చి మాంసము పీక్కు తింటూ ఉంటారు జంతువులను పట్టుకొని. చూసావా? ఇంచుమించుగా 8,000 సంవత్సరాల క్రితం. ఇప్పటికి కూడా ఆ శాపం అలాగే ఉంది, తరతరాల శాపం అది. అదే పెద్దోడు చిన్నోడు చూడు ఎలా ఉన్నారు. అమ్మో, తండ్రి దిశములను మనం చూడకూడదు, తండ్రి బలహీనత మనం చూడకూడదు, అసలు దాని గురించి వినకూడదు. దుప్పటి తీసుకెళ్ళి అలా కప్పేస్తాం. నీ తల్లిలో నీ తండ్రిలో చిన్న చిన్న బలహీనతలు ఏమైనా ఉన్నాయా? నువ్వు 10 మందికి చెప్పి గోల చేయకూడదు, తప్పది.
వాటిని కప్పాలి, కనపడకుండా. భూసమన వాటిని చూస్తున్నావంటే ఎదుటి వారిలో బలహీనతలను వెతుకుతున్నావంటే అసలు నీలోనే బలహీనత ఉంది. భూ సంబంధమైన వాటిని చూడకూడదు, భూసమను వాటిని వినకూడదు. వినగాక వింటే ఆ వ్యక్తిని చూడగానే వాళ్ళ మీద నీకు దురభిమానం కలుగుతుంది. వాళ్ళని ద్వేషిస్తావు, దూషిస్తావు, అవమానపరుస్తావు, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతావు. వెంటనే దేవుడి దగ్గర నీకు తీర్పు వచ్చింది. నువ్వు పెద్ద భక్తురాలువా, భక్తుడువా, ఆమెను అంటున్నావు, ఆయన అంటున్నావు, దేవుడి దగ్గర తీర్పు వచ్చింది. ఒకరితో మనకి ఎందుకని వినకూడదు. అసలు విన్నందుకు కదా అవ్వ ఆదాములు హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు, నరకానికి పోయారు. వాళ్ళు వెనక ముందు మంచి భక్తి గలవారు అవ్వ ఆదాము. ఎంత భక్తి గలవారు తెలుసా? ఇటు ఆదాము ఇటు అవ్వ ఇద్దరు భుజాల మీద 2 చేతులు వేసుకొని తోటంతా దిగేవాడు తండ్రి అయిన దేవుడు. ఎంత ఆత్మీయ జీవితం ఇది! ఎప్పుడైతే వీళ్ళు చెప్పుడు మాట విన్నారో, విన్న తర్వాత వీళ్ళు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు, దేవుడు దూరం అయిపోయారు, శాపం తెచ్చిపెట్టుకున్నారు. ఇక వర్షాలు సకాలంలో పడవు అన్నాడు దేవుడు. స్త్రీకి ప్రసవ వేదన పెడుతున్నా అన్నాడు, ముళ్ళ తుప్పలు పెడుతున్నా, అన్ని శ్రమలే, ఎంత కష్టపడ్డ పంట పండదు. అన్ని శాపాలు ఎప్పుడు వచ్చినాయి? చెప్పుడు మాట వినబట్టే శాపాలు వచ్చినాయి. భూ సంబంధమైన వాటిని చూడగాక అవి నీకు అనవసరం. ఈ భూసమైన వాటిని చూసే బలహీనత, ఈ భూసమైన వాటిని తినే బలహీనత, ఈ భూసమైన వాటి గురించి మాట్లాడే బలహీనత, ఈ భూసమైన వాటి గురించి ఆలోచించే బలహీనత నాలో ఉంది. ఈ బలహీనత నుంచి నేను విడిపించు ప్రభు అని ప్రభుని అడగాలి. అడిగితే దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట, యోబు గ్రంథం 4:3 అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. చాలు. యోబు స్నేహితుడైన ఎలీఫస్ యోబు గురించి ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనమైన చేతులను బలపరిచావు కదయ్యా అంటున్నాడు. యోబు మనకి ఇక్కడ యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్య కూడా నీ బలహీనమైన చేతులను బలపరచాలని ఆశపడుతున్నాడు. నా కృప నీకు చాలును, ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. నీ బలహీనత నుంచి విడిపించి బలవంతుడికి బలవంతురాలుగా మార్చాలని ఆశపడుతున్నాడు. చేతులు బలహీనమైనవి అంట. ఏంటి చేతులు బలహీనం కావటం అంటే? ఈ 2 చేతులు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, దేవునికి ఇష్టమైనవి మనం చేయాలని ఈ 2 చేతులు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు వాడుకుంటున్నప్పుడు దేవునికి ఇష్టమైన పనులే చేస్తాయి ఈ చేతులు. సైతాను వాడుకుంటున్నాడు అనుకో, సైతానికి ఇష్టమైన పనులే చేస్తాయి ఈ చేతులు. చేతులు బలహీనమైనప్పుడు ఏం జరుగుతుంది? బలహీనమైనప్పుడు కుడి చేయి అనగా మేలు అని తెలిసి కూడా మేలు చేయకపోవటము కుడి చేయి. ఎడమ చేయి బలహీనమైనదంటే తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తున్నావు నువ్వు, అది ఎడమ చేయి. నీ ఎడమ చేయి బలహీనమైనది, తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తున్నావు. కుడి చేయి బలహీనమైనది, మేలు అని తెలిసి కూడా మేలు చేయటల్లా. ప్రార్థనకు రావటం మేలే, ఉపవాసం ఉండటం మేలేగా, మేలు అని తెలిసి కూడా మేలు చేయటల్లా. బైబిల్ చదవటం మేలేగా, బైబిల్ చదువుతున్నావా? చదవట్లా. కానుక ఇవ్వాలి, మేలా కీడా? మేలే కదా. మరి ఎంతమంది ఇచ్చారు? చేతులు ఎత్తండి అనను. మిమ్మల్ని అవమానపరచడం నాకు ఇష్టం ఉండదు. అదే నీ కొడుక్కి, అదే నీ కూతురికి డబ్బులు అవసరం అయితే, లేకపోయినా అప్పో తీసుకొచ్చి పంపించవా? మరి దేవుని మందిరానికి ఎందుకు ఇవ్వలేదు అంటే దేవుడు అంత తీసేసినోడా? దేవుని మందిరం తీసేసిందా అంటే నీ అవసరాలను తీరాలి, దేవుని అవసరాలు అలాగే ఉండాలా? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావో పిల్లల్ని ప్రేమిస్తున్నావు ఇక్కడ కనపడుతుంది. కానుక ఇవ్వటం మేలే కదా. చాలామంది ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం బట్టలు కానీ ఇస్తూ ఉంటారు, చెప్పులు తీసుకొని ఇస్తూ ఉంటారు. మేలే కదా. మేలు అని తెలిసి నువ్వు మేలు చేయకపోతే అది పాపం. కుడి చేతిలో బలహీనత ఉంది, సరి చేసుకో. దశంభాగం ఇవ్వటం మేలా కీడా? దశంభాగం ఇవ్వటం అనేది మేలే. మేలని తెలిసి నువ్వు మేలు చేయవు. నీ కుడి చేయి బలహీనమైనది. మళ్ళీ నేను భక్తి గల దాన్ని భక్తి గలమని చెప్పుకుంటున్నావు. నీ భక్తి ఇక్కడ కనపడిద్ది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో డబ్బుని ప్రేమిస్తున్నావో చూద్దామని దేవుడు పరీక్ష పెట్టాడు. పరీక్ష పెడితే నీవు దశంభాగం ఇవ్వట్లేదంటే డబ్బుని ప్రేమిస్తున్నావు.
దేవుడిని ప్రేమించట్లా. దశం ఇవ్వటం వల్ల నష్టమా లాభమా? లాభం. ఎంత లాభమో తెలుసా? ఆకాశ వాకిలి విప్పి పట్టజాలంతా విస్తార దీవెనలు కుమ్మరిస్తానన్నాడు దేవుడు. దేవుడు మాట తప్పుతాడా? మాట మార్చుకుంటాడా? నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడతాడా? దేవుడు ఏమన్నా దరిద్రుడా? శాతగానోడా దీవించలేకపోవటానికి? మరెందుకు ఇవ్వు నువ్వు? ఇస్తే నిన్ను దేవుడు బహుగా దీవిస్తానని చెప్పాడు కదా, ఆ మాట నువ్వు నమ్మలా అంటే దేవుడిని నమ్మలేదు అసలు నువ్వు. అంతే. డబ్బుని ప్రేమిస్తున్నావు, దేవుడిని ప్రేమించట్లా. ఇస్తే నువ్వు నష్టపోవు, నువ్వు బహుగా దీవించబడతావు. ఒక తల్లి చాలా పేదరికంలో ఉంది ఆవిడ, నాకు తెలుసు. ఆవిడకి డబ్బులు రాగానే నమ్మకంగా దశంభాగం పెట్టడానికి వచ్చానన్న అంటాను. దశంభాగం అంటే పాపం ఎంత ఇచ్చిందిలే, ఏమై చాలా ఇబ్బందులు అప్పుల్లో ఉందిలే. అయినా ఎవడ యథార్థత ఎంత చూద్దాం, చాలా పాత విశ్వాసి కదా అనుకున్నా. కరెక్ట్గా ఎంత వచ్చినదో అంత కరెక్ట్ దశంభాగం తీసింది. నేను ఆశ్చర్యపోయాను అసలు. కనుక చేతులు బలహీనంగా ఉన్నాయి, వాటిని బలపరచు. కుడి చెయ్యి మేలు అని తెలిసి కూడా మేలు చేయట్లేదు నువ్వు, అది నీ బలహీనత. ఎడమ చెయ్యి కీడు అని తెలిసి కూడా కీడు చేస్తున్నావు. కీడు చేయకూడదు, నేను మేలు అని తెలిసి మేలు చేయటల్లా, నేను మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఒక మాట యెషయా గ్రంథము 1:15-16 వచనాలు చూడు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక, మీ చేతులు మీరు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొను. చాలు. ఎంత ప్రార్థన చేసిన ఎందుకు రావట్లేదు జవాబు తెలుసా? ఎంత ఏడిసిన, ఎంత ఉపవాసం ఉన్నా నీకు సమాధానం ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకు దీవెన రావట్లేదు తెలుసా? ఇప్పుడు అర్థమైందా? నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, అనగా నీ చేతులు పాపముతో నిండి ఉన్నవి. కుడి చెయ్యి పాపం ఉంది, చేతులు రక్తం ఉంది. మేలని తెలిసి నువ్వు మేలు చేయటల్లా. ఎడమ చెయ్యి కీడని తెలిసి కీడు చేస్తున్నావు, తప్పని తెలిసి కూడా తప్పు చేస్తున్నావు. సరి చేసుకో. నీ చేతిలో రక్తం ఉంది, ఆ రక్తాన్ని విడిచిపెట్టు. అంటే పాపం ఉంది, పాపాన్ని విడిచిపెట్టు. ఆ చేతుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ఏడ్చి ప్రార్థన చేసి ఎంత ఉపవాసం ఉన్నా నేను వినను, నీ ముఖం కూడా చూడను అంటున్నాడు. దేవుడే వినకపోతే ఇంకేంటి పరిస్థితి? దేవుడే విరోధి అయితే ఇంకేంటి పరిస్థితి? ఇంకెవడు దీవించేవాడు? ప్రపంచంలో ఎవడు నిన్ను దీవించలేడు. ఆయన ఎవడు? ఎవరిని ఇవ్వనివ్వడు. నీ పరిస్థితి ఘోరమైంది. కనుక ప్రభా, నా చేతులు బలహీనమైనవయ్యా, నా చేతులను బలపరచుని దేవుడిని బ్రతిమలాడుకో, నా కృప నీకు చాలు అంటున్నాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడు. బలపరిచి దేవుడు నిన్ను దీవించని ఆశపడుతున్నాడు. ఆమె ఒక మాట చూడు, యెషయా గ్రంథం 1:5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు, మీరు ఎలా కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు. కట్టబడలేదు అంటే స్వస్థత లేదు. తైలముతో మెత్తన చేయబడలేదు. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తున్న ఆ మాటలు గమనించు. ఏమిటంటే ఇక్కడ ఏం బలహీనమైపోయిందంట? గుండె బలహీనమైనది. గుండె బలహీనమైనది అంటే గుండెలో సాతానుగాడు చెడ్డ ఆలోచన పెడతాడు, దేవుడు మంచి ఆలోచన పెడతాడు. ఎందుకంటే హృదయం ఎలాంటిదంటే ఒక ఊరిలో వాటర్ ట్యాంక్ లాంటిది. ఒక ఊరిలో వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంకులోకి నీళ్లు పంపించిన తర్వాత ఆ ట్యాంకులో ఒక ఎలుగు పడి చచ్చిపోయింది. చచ్చిపోతే వాళ్ళు గమనించలేదు. ఆ 3 రోజులు నీళ్ళు అలాగే ఉన్నాయి ట్యాంకుల పైన. అది కుళ్ళిపోయి పురుగులు బట్టి దాంట్లో ఉన్న మొత్తం నీళ్ళలో కలిసింది. ఆ నీళ్ళు వదిలేరు ఊరిలోకి. ఆ నీళ్లు త్రాగిన వాళ్ళందరికీ వాంతులు, విరోచనాలు. ఒక్క ట్యాంకులో చచ్చిన ఎలుగు పడితే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ రోగాలు వచ్చేసింది. అదే ట్యాంకులోకి బాగా ప్యూరిఫై చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి క్లోరినేషన్ చేసి ఆ నీళ్లు పంపించారు. ఆ నీళ్లు త్రాగిన వాళ్ళందరికీ ఊర్లో ఆరోగ్యం. మంచినీళ్ళు వస్తేనా ఊర్లో అందరికీ ఆరోగ్యం వచ్చింది. ట్యాంకులో నుంచి చెడ్డ నీళ్ళు వస్తే ఊర్లో అందరికీ అనారోగ్యం వచ్చింది.
అలాగే గుండె అలాంటిది. గుండె నుండి రక్తం శరీర భాగాలకు వెళ్ళిపోతుంది, పంపింగ్ అవుతుంది. శరీర భాగాల నుంచి రక్తం వల్ల గుండెకు వస్తుంది. ట్యాంకుల నుండి ఊరు మొత్తానికి వెళ్ళినట్లుగా గుండె దగ్గర నుండి రక్తం అన్ని శరీర భాగాలకు వెళ్ళిపోతుంది. అందుకని గుండెలో చెడ్డ ఆలోచన పెట్టాడనుకో సాతాను, శరీర భాగాలన్నీ చెడుగా నడుస్తాయి. గుండెలో దేవుడు మంచి ఆలోచన పెట్టాడనుకో శరీర భాగాలన్నీ మంచిగా నడుస్తాయి. అందుకని సాతానికి గుండె కావాలి, దేవునికి గుండె కావాలి. అందుకని దేవుడు ఏమన్నాడు, నా కుమారుడా నీ కిడ్నీ అడిగాడు, నీ ఊపిరితిత్తులు ఏమడిగాడు, నీ హృదయం నాకిమ్ము. అది ఎందుకు, హృదయంలో దేవుడు వచ్చి కూర్చున్నాడు అనుకో అన్ని అవయవాలు దేవుని వాక్యానుసారంగా నడుస్తాయి. అందుకు హృదయం దేవునికి కావాలి, సాతాను హృదయమే కావాలి. గుండె బలహీనమైనది అంటే సాతాను వచ్చి గుండెల్లో కూర్చుంటే, సాతాను వచ్చి హృదయంలో కూర్చుంటే వాడు బలహీనపరుస్తాడు గుండెని. అప్పుడు చేతులు బలహీనం అవుతాయి, కళ్ళు బలహీనం అవుతాయి, నోరు బలహీనం అవుతుంది, చెవులు బలహీనం అవుతాయి, కాళ్ళు బలహీనం అవుతాయి. అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైన వాటిని చూడలేవు, దేవునికి ఇష్టమైన వాటిని మాట్లాడలేవు, దేవునికి ఇష్టమైన వాటిని వినలేవు, దేవునికి ఇష్టమైన ఆలోచన చేయలేవు, దేవునికి ఇష్టమైన పనులు చేయలేవు, దేవునికి ఇష్టమైన మార్గములో నడవలేవు. గుండె బలహీనమైందంటే సైతాను వచ్చి గుండెలో కూర్చున్నాడు, గుండె బలహీనం అయిపోయింది. అక్కడ ఎందుకు కూర్చున్నాడంటే అక్కడ కూర్చుంటే అన్ని అవయవాలను కంట్రోల్ చేయొచ్చు. సేవ చేయాలంటే ఆసక్తి ఉండదు, పాటలు నేర్చుకోవాలంటే ఆసక్తి ఉండదు, పరిచర్య చేయాలంటే ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధికి రావాలంటే ఆసక్తి ఉండదు. 10 గంటలకు ఆరాధన అంటే ఎంత తిట్టినా ఉపవాసం పెట్టినా మళ్ళీ 11 గంటలకు సాపెత్తుకొని వస్తూ ఉంటారు మందిరంలోకి. లోపల ఎవరున్నారు? సాతాను ఉండి గుండెను బలహీనపరిస్తే అదే జరిగింది. సైతాను కూడా ఒక వ్యక్తి గుండెలో కూర్చుంటే అన్ని బలహీనమైపోతాయి. దేవుడు వచ్చి గుండెలో కూర్చున్నాడా అన్ని అలర్ట్ అయిపోతాయి, అన్ని హుషారుగా ఉంటాయి. కన్ను బలంగా ఉంటుంది, మంచిని చూస్తుంది, చెవు బలంగా ఉంటుంది, దేవునికి ఇష్టమైన వాటిని వింటుంది, నోరు బలంగా ఉంటుంది, దేవునికి ఇష్టమైన వాటిని మాట్లాడుతుంది, దేవునికి ఇష్టమైన వాటిని తింటుంది, చేతులు బలంగా ఉంటాయి, దేవునికి ఇష్టమైన వాటినే చేస్తాయి, కాళ్ళు బలంగా ఉంటాయి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తాయి. దీనిని బట్టి నీకు అర్థమైపోద్ది గుండె బలహీనంగా ఉందా బలంగా ఉందా. దేవుడు నీ గుండెలో ఉన్నాడా, గుండె బలంగా ఉండిద్ది, అన్ని అవయవాలు బలంగా ఉంటాయి. గుండెలో సాతాను ఉన్నాడా, గుండె బలహీనమైపోద్ది, అన్ని అవయవాలు బలహీనమైపోతాయి. గుండె బలహీనమైపోతే వచ్చే నష్టాలు ఏంటి తెలుసా? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. చాలు. తిరుగుబాటు చేయడం అంటే ఏంటి? నువ్వు ఎంత చెప్పిన వాక్యం నేను వినను అంతే. వాక్యానికి లోబడరు, వాక్యానికి భయపడరు, సేవకులంటే భయం ఉండదు, సేవకులను లెక్క చేయరు. చెప్పుకో అన్న, చెప్పు నాకేంటి భయం ఏంటంట, సర్దుకొని ఉన్న రెడీకి ఇంటికి వెళ్ళిపోవటానికి. ఇంటికి వెళ్తే ఎవరికి నష్టం? కొందరు సేవకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు, సేవ ఆగిందా? మాట్లాడేంటి? ఆగదు. రాబోతున్నాలో నేను ఉండను, పర్లదానికి వెళ్ళిపోతా, సేవ ఉండిద్ది, సేవ ఆగదు. దేవుడు సేవ ప్రారంభించాడంటే ఈ సేవ ప్రభు వచ్చేంత వరకు ఉండిద్ది. నేను లేకపోయినా సేవ జరిగిద్ది. ఎందుకు? ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన సేవ జరిగిద్ది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అది కనపడుతున్న దైవ సేవకుడు అంటే నీకు భయం లేదంటే, కనపడని దేవుడు అంటే నీకు భయం ఉండిద్దా? భయం లేదు నీకు. అది కనపడుతున్న దైవ సేవకుడు అంటే నీకు భయం లేకపోతే, కనపడని దేవుడు అంటే నీకేం భయం ఉండిద్ది? ఇంకా దాన్ని బట్టి అర్థమైపోద్ది, ఇక దర్శన కళ అవసరం లేదు. నీకు దేవుడు అంటే భయం లేదు. భయం లేకపోతే పరలోక రాజ్యం లేదు, దీవెన లేదు. ఎన్ని సంవత్సరాలు సేవ చేసిన వేస్ట్. ఇంకా ఎన్ని సంవత్సరాల విశ్వాసకు నువ్వు ఉన్న వేస్ట్. దైవజనుడు అంటే నీకు భయం ఉండాలి. పశ్చాత్తాపడయ్యా, బలహీనమైన నా గుండెను బలపరచయ్యా అని దేవుడిని అడగాలి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక చదువు. నీవేళ ఇంకా తిరుగుబాటు చేస్తున్నావు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. నడినెత్తికే వ్యాధి వచ్చిందంట. నడినెత్తి కంటే ఏంటి తెలుసా? నడినెత్తిని ఏముంది? ఇక్కడ ఆయుష్ అందరూ ఉండిద్ది, పుట్టగానే పిల్లలు ఖరాబు చేయరు. ఇక్కడ ఆయుష్ అందరూ మెత్తగా ఉండిద్ది, ఆయుష్ పోసేది దేవుడు ఇక్కడి నుంచే. నడినెత్తిన రోగము అంటే
ఆయుష్ రంధ్రానికే పెట్టాడు దేవుడు, ఆయుష్కే పెట్టాడు. అంటే తిరుగుబాటు చేస్తున్నావు, నీ గుండె బలహీనమైంది, నువ్వు సేవకుల మాటకి వినకుండా, సేవకుల మాటకి లెక్క చేయకుండా, సేవకులు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు, ఎదిరిస్తున్నావు, సాటును దూషించి మాట్లాడుతున్నావు. ఏందంట ఆయన చెబితే వినాలా, పెద్ద భక్తుడా అని అంటున్నావు. అంటే తిరుగుబాటు చేస్తున్నావు, నీ ఆయుష్కే పెట్టాడు దేవుడు. ఆయుష్ తగ్గుతుంది నీకు. అది 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడా, ఆయుష్ తగ్గుతుంది. 60కి వస్తుందో 50కి వచ్చిద్దో. ఆ 70 సంవత్సరాలు చచ్చిపోవచ్చిన వాళ్ళు 50కే పోతావేమో. ఆ నెక్స్ట్ జరిగే చూడు ఎన్ని ఉన్నాయో. ఎక్కడ చూసినను గాయములు, ఎక్కడ చూసిన గాయాలనంట, దెబ్బల మీద పడి దెబ్బలు పడతానే ఉంటాయంట. పచ్చి పుండ్లు అన్ని పచ్చిగా ఉంటాయి. మానటం అంటే ఉండదు. అన్ని కొత్త రోగాలు అనమాట, కొత్తగా వస్తా ఉంటాయి. అవి పిండబడలేదు అంటే దాని అర్థం ఏంటంటే స్వస్థత లేదు, మెత్తన చేయబడలేదు అంటే ఆదరణ లేదు, వాగ్దానం లేదు. రోగాల గురించి ఏందయ్యా ఇన్ని బాధలు ఉన్నాయి, ఏందయ్యా అంటే నేను దీవిస్తాలే, విడిపిస్తాలే, వాగ్దానం లేదు, అది మెత్తన చేయబడలేదు. ఇవన్నీ మనకు అవసరమా? అర్థమవుతుందా? వాక్యము చదివితే అర్థమైద్ది. వాక్యములు దేవుడు ఏమి రాయించి పెట్టాడు అదే చేస్తాడు. వాక్యానికి విరోధంగా ఏం చేయడు ఆయన. వాక్యాన్ని ప్రక్కన ఇప్పుడు పెట్టడు ఆయన. మనకి ఎంత ఉంటే ఆయనకి ఎంత ఉండాలి? రోషము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన చేస్తే, ఆయన ఒక కార్యం చేస్తే దాన్ని త్రిప్పివేసే సమర్థత ఎవరికి లేదు. ఆయన ఆపాడా, దాన్ని జరిగించే అధికారం ఎవరికి లేదు ప్రపంచంలో. గుండె బలహీనం అయిందేమో చూసుకో, గుండెలో సైతాన్ గడు కూర్చున్నాడేమో చూసుకో. దేవునికి ఇష్టం లేని ఆలోచన చేస్తున్నావు అంటే సైతాన్ ఉన్నాడు గుండెలో. సావుకులకు విరోధముగా ఆలోచిస్తున్నావు, సంఘానికి విరోధంగా ఆలోచిస్తున్నావు అంటే సాతాన్ నీ గుండెలో ఉన్నాడు. పరిచర్య అంటే ఆసక్తి లేదు, సేవ అంటే ఆసక్తి లేదంటే సైతాన్ గడు నీ గుండెల్లో ఉన్నాడు. అప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకోవాలి? దేవా, బలహీనమైన గుండె నుంచి విడిపించు, నా గుండెను బలపరుచు అని అడగాలి. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా సత్యాసక్తి అంటే యేసయ్య మీద ఆసక్తి, త్యాగము, సమర్పణ జీవితం నాకు ఇవ్వని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా. నీలాంటి వైరాగ్యం అంటే ఆసక్తి, నీలాంటి ఆసక్తి, నీలాంటి పట్టుదల, నీలాంటి ప్రార్థన జీవితం, నీలాంటి వాక్యానుసార జీవితం, నీలాంటి జయ జీవితం నాకు ఇవ్వయ్యా. నాకే కాదు, నాతో ఉన్న సిస్టర్స్ బ్రదర్స్కి, నా దగ్గరికి వస్తున్న విశ్వాసులందరికీ, నా దగ్గరికి వచ్చిన సేవకులకి, వారి సంఘాలకి, నా బంధువులకి అందరికీ ఇవ్వని ప్రతిరోజు దేవుని అడుగుతా. ఉదయం కూడా చేసుకున్న ప్రార్థన ఇలా అడిగి పొందుకోవాలి. నీవు మోకరించండి, ప్రార్థన చేసుకో. బలహీనునిగా నేనుండగా బలశూరుడా బలపరసితివే, కోదమ సింహముగా నన్ను మార్చి సింహాలపై జయమిచ్చితివే. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. అందుకో హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా ఆమేన్. జయించుటకే జగతికి వచ్చిన విశ్వ విజేయుడా, జయమునే బానిస చేసిన విజయ వీరుడా, జయించుటకే జగతికి ఆమేన్ 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 విశ్వ విజేయుడా, జయమునే బానిస చేసిన విజయ వీరుడా, జయకేతనం నాకు నొసగిన నా నిజ స్నేహితుడా, జయ గీతం నోరారా పాడేద జగదీశుడా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. జయించుటకే జగతికి వచ్చిన విశ్వ విజేయుడా, జయమునే బానిస
బానిస చేసిన విజయ వీరుడా. ఆమేన్. గ్లోరీ. సాగిలపడినే ప్రార్థించగా సాతాను కోటను కూల్చితివే, అగ్ని జ్వాలగా నన్ను మార్చి నా ఆత్మీయ కోటను కట్టితివే. ఆమేన్. సాగిలబడినే ప్రార్థించగా సాతాను కోటను కూల్చితివే, అగ్ని జ్వాలగా నన్ను మార్చి నా ఆత్మీయ కోటను కట్టితివే. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. హల్లెలూయా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఆత్మలు ఆనందించినప్పుడల్లా చేతులు బలపరచబడుతున్నాయి, హృదయం బలపరచబడుతుంది, నడుము బలపరచబడుతుంది. ఆత్మలు ఆనందించినప్పుడల్లా నిజంగా నువ్వు ఆత్మలు ఆనందించాలి, నిజంగా ఆత్మలు ఆనందించాలి. ఈ అభిషేకము చాలదయ్యా, ఈ అభిషేకము చాలదయ్యా, ఈ అభిషేకము చాలదయ్యా. సాతాన్ని జయించడానికి, సాతాన్ని ఓడించడానికి, శరీర కోరికలు జయించడానికి, పాపాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, నీ రాజ్యంలో ప్రవేశించడానికి ఈ అభిషేకము చాలదు. ఇంకా మంచి అభిషేకాన్ని ఇవ్వండి, ఇంకా మంచి అభిషేకాన్ని ఇవ్వండి, ఇంకా మంచి అభిషేకాన్ని ఇవ్వండి. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. 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 దేవా మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి. ప్రాణాత్మ శరీరం బలపరచబడినట్లుగా, ప్రాణాత్మ శరీరం బలపరచబడినట్లుగా బలమైన అభిషేకము చేత నింపండి అయ్యా, బలమైన అభిషేకము చేత నింపండి. నా కృప నీకు చాలు అన్నారు కదా, మీరు ఎప్పుడు బలహీనప్పుడు బలవంతులు అన్నారు. ప్రతి ఒక్కరు బలమైన అభిషేకం నింపండి, ప్రతి ఒక్కరు బలమైన అభిషేకం చేత నింపండి, ప్రతి ఒక్కరు బలమైన అభిషేకము చాలదయ్యా, ఈ అభిషేకము చాలదు, ఈ అభిషేకము చాలదయ్యా. అడుగు అడుగు. నింపయ్యా, ఈ అభిషేకము చాలదు. ఈ అంత్య దినాలలో సాతాను జయించడానికి, సాతాను కోట కోటలు కుప్పకూర్చడానికి బలహీనుడనని నేను, బలహీనురాలని నేను బలవంతుడిగా మార్చబడటానికి ఈ అభిషేకము చాలదయ్యా, ఈ అభిషేకము చాలదు. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా. నా ప్రాణమని నీ కొరకిస్తా, నా ప్రాణమని నీ కొరకిస్తా. అందరినీ ఆత్మ చేత అభిషేకించు, ప్రతి ఒక్కరిని ఆత్మ చేత అభిషేకించు, ప్రతి ఒక్కరు ఆత్మలు హర్షించుదురుగాక, ప్రహర్షించుదురుగాక. నింపబడాలి, బాగా ఆత్మలు ఆనందించు, నిజంగా ఆత్మలు ఆనందించు. బలహీనమైన వాటిని బలపరచు, బలహీనమైన చేతులను బలపరచు, బలహీనమైన గుండెలు బలపరచు, బలహీనమైన నడుమును బలపరచు.
సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆత్మస్వరూపికి మమ్మల్ని దిగవచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ హెచ్చరిస్తూ బలపరుస్తూ మరి మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నడు వంగిపోయినట్టు స్త్రీని మా ముందు ఉంచారు దేవా. తనకు దెయ్యం పట్టింది కనుక నడు వంగిపోయింది. నడుమనగా మనసు అంటే ఆలోచన వంగిపోయింది. తన కన్నులు భూమిని చూస్తున్నాయి, తన నోరు భూమి వైపు తిరిగి ఉన్నది, తన చెవులు భూమి వైపు తిరిగి ఉన్నాయని, తన ముక్కు భూమి వైపు తిరిగి ఉన్నది, తన తల భూమి వైపు తిరిగి ఉన్నది. అనగా భూ సంబంధమైన వాటిని చూస్తున్నది, భూస్తమైన వాటిని గురించి మాట్లాడుతున్నది, భూస్తమైన వాటిని తింటున్నది, భూస్తమైన వాటి వాసన చూస్తుంది, భూస్తమైన వాటిని గురించి వింటుంది, భూస్తమైన వాటి గురించి ఆలోచన చేస్తుంది. తను బలహీనరాలు, దెయ్యం పట్టింది, నడుము బలహీనమైపోయింది, వంగిపోయింది. పరలోకము గురించి ఆలోచించలేని బలహీనత, పైకి లేచి నిలబడలేని బలహీనత, ఆకాశ వైపు చూడలేని బలహీనత, పరలోకం గురించి వినలేని, వాక్యాలు చెప్పినప్పుడు వినలేని బలహీనత, వాక్యాన్ని అర్థం చేసుకోలేని బలహీనత, పరసమైన వాటి గురించి మాట్లాడలేని బలహీనత, పరసమైన వాటిని తినలేని బలహీనత. బలహీనత నుంచి విడిపించి ఆవిడని బలవంతురాలుగా మార్చారు దేవా, నీకు స్తోత్రం. అలాగే ఎవరైతే ఈరోజు ఈ సాతాను చేత నడువు వంగిపోయి తల భూమి వైపు చూస్తూ ఉన్నదో, భూసమ వాటిని చూస్తూ ఉన్నారో, భూసమ వాటిని వింటున్నారు, భూసమ గురించి మాట్లాడుతున్నారు, భూసమ గురించి వాటిని తింటున్నారు, భూసమ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళందరూ జ్ఞాపం చేసుకుని ఆ బలహీనత విడిపించి పరలోకాన్ని చూస్తే బలవంతులుగా, పరలోకము గురించి వినే బలవంతులుగా, పరలోకం గురించి మాట్లాడే బలవంతులుగా, పరలోక సంబంధం వాటిని తినే బలవంతులుగా, పరలోకం గురించి ఆలోచించే బలవంతులుగా, పరలోకం గురించి ప్రకటించే బలవంతులుగా దేవా మీ బిడ్డలా మార్చమని నేను అడుగుతాను. రెండోదిగా, బలహీనమైన చేతులను యోబు బలపరిచినవాడు. చేతులు అనగా కుడి చేయి బలహీనమైనప్పుడు మేలు అని తెలిసి కూడా మేలు చేయదని, ఎడమ చేయి కీడు అని తెలిసి కూడా కీడు చేస్తుంది. చేతులు బలహీనమైనప్పుడు ఎవరి చేతులను సాతాను బలహీనపరుస్తాడో వారు అలా ఉంటారని. కానీ దేవా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, చేతులను బలపరచండి అయ్యా. నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అన్నావు కదా, బలహీనమైన చేతులను బలపరచండి దేవా. కుడి చెయ్యి మేలు అని తెలిసి మేలు చేయటంలా, కానీ మేలు చేసేటట్లుగా బలపరచండి. ఎడమ చెయ్యి కీడుని తెలిసి కీడు చేస్తుంది, ఆ కీడును మానుకునే బలము కలిగినటువంటి చేయగతను మార్చండి. చేతులను బలపరచమని అడుగుతున్నానయ్యా. కీడును మానుకునే వ్యక్తులుగా మార్చండి, మేలు చేసే వ్యక్తులుగా మార్చండి ప్రభువా, దీవించమని అడుగుతున్నాను. మూడోదిగా ప్రభువా, గుండె బలహీనమైపోయిందని మీరు తెలియజేస్తూ వచ్చారు. గుండెలో సాతాను ఉండి గుండెలో బలహీనపరిచాడు, అనగా శరీర అవయవాలను బలహీనపరిచాడని మీరు తెలియజేస్తూ వచ్చారు. అలా బలహీనమైన వారు దేవా మీ వాక్యానికి విరోధంగా మాట్లాడతారని, మీ సేవకులకు విరోధంగా మాట్లాడతారని, ఎదురాడతారని, తిరుగుబాటు చేస్తారని, వాక్యానికి లోబడరని, వాక్యానికి భయపడరని, ఎంత వాక్యం చెప్పినా లోబడరు, భయపడరు, ఎదురు తిరిగి మాట్లాడతారు, ఎదిరిస్తారు. ఎవరి గుండెను సాధన బలహీనపరుస్తాడు వారు ఇలా తిరుగుబాటు చేస్తారు, ఎదురు తిరుగుతారని, నడిపిస్తున్న సేవకులకు ఎదురు తిరిగి మాట్లాడతారని, వాక్యానికి ఎదురు తిరుగుతారని. అలాంటి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నడినెత్తి మీద రోగం ఉంటుందని, అనగా ఆయుష్ తగ్గించబడుతుందని, అరికాల నుండి తల వరకు జబ్బులు ఉంటాయని, ప్రతి అవయవం పాడైపోతుందని, ఎవడో బాగు చేయలేడని, అన్ని పచ్చిగానే ఉంటాయని, అవి మెత్తన చేయబడవు, ఆదరణ ఉండదు, వాగ్దానం ఉండదు, దీవిస్తారని, దెబ్బల మీద దెబ్బలు తగులుతాయని, పరిస్థితులు ఘోరంగా ఉంటాయని మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాంటి పరిస్థితులు మీ బిడ్డలకు ఎవరికి రాకూడదు ప్రభువా. బలహీనమైన గుండెను బలపరచండి అయ్యా. గుండెలో సాతాను కాదు, ఇప్పుడే సాతాను తరిమి కొట్టండి. ఆ గుండెలో మీరు కూర్చోండి ప్రభువా. గుండెను పవిత్రపరచండి ప్రభువా. ప్రతి అవయవాన్ని పవిత్రపరచండి, ప్రతి రోగం నుంచి విడిపించండి, జబ్బుల నుంచి విడిపించండి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎదురు తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు ప్రభువా. నీ వాక్యానికి లోబడే బిడ్డలుగా, నీ వాక్యానికి భయపడే బిడ్డలుగా, వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మార్చండి. మీ బిడ్డలు మీ దీవెనకి యోగ్యముగా మార్చబడాలి, మీ కృపకి యోగ్యముగా మార్చబడాలి, మీ ఆశీర్వాదం యోగ్యముగా మార్చబడాలి, మీ అభిషేకం యోగ్యముగా మార్చబడుదురుగాక. చిన్నప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశిస్తారు. కృప చేత నింపండి, ఆశీర్వదించి
మీ ఘనమైన నామానికి మాత్రమై తెచ్చుకోండి. కుమారుని యేసు నామములో అడిగి పొందుతున్నాము తండ్రి, ఆమె. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనకున్న ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరూ మరి ముఖ్యంగా వాక్యం విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమె. హల్లెలూయా. ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడినది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.